మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 7 భాద్రపద పౌర్ణమి, మహాలయ పౌర్ణమి, సంపూర్ణ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు, మహాశక్తివంతమైన రోజు. ఇలాంటి గ్రహణం 100 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గ్రహణం రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటి మీద పడకుండా ఈ నిమ్మకాయ కాపాడుతుంది. అంటే ఇలాంటి గ్రహణాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి రోజు కోసము, ఈ ప్రత్యేకమైనటువంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, పెద్ద పెద్ద మహానుభావులు, పండితులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి రోజున మీరు ఒక్క నిమ్మకాయతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. దరిద్రమంతా కూడా ఇట్టే తొలగిపోతుంది. అంటే చాలా రకాలుగా దరిద్ర బాధలతో మనం సతమతమైపోతూ ఉంటాము. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంట్లో తరచూ గొడవలు జరగటము, ఇంటి పరంగా కలిసి రాకపోవటము, అసలు మనశ్శాంతి ఉండదు. ఏంటి భగవంతుడా, మేము ఏం చేశాము, ఏం పాపం చేశాము, మా మీద ఎందుకు పగబట్టావు, మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అని దేవుడిని నిందిస్తూ ఉంటారు. మన కష్టాలను ఎవరికైనా చెప్పుకుందాం అంటే వాళ్ళు ఎక్కడ నవ్వుతారేమో, ఎక్కడ చులకనైపోతామేమో అని ఎవరికీ చెప్పుకోలేక, మాలో మేము ఉంచుకోలేక ఎంతో బాధపడుతూ ఉన్నాము. అది డబ్బు పరంగా అవ్వవచ్చు, ఏదన్నా అప్పుల సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే మీరు ఈ నిమ్మకాయతో గ్రహణం రోజు ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఆ సమస్య అనేది చిటికెలో మాయమైపోతుంది. అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నిమ్మకాయ గురించి మనం చెప్పేది ఏమీ లేదు. నిమ్మకాయ మానవుని జీవితాన్నే మార్చేస్తుంది. అంటే మానవుని యొక్క తలరాతను, అంటే బ్రహ్మ రాసినటువంటి రాతను బ్రహ్మే మార్చలేకపోయినప్పటికీ కానీ నిమ్మకాయకు మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి ఉంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయ అంటే మనకు ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి వరం. నిమ్మ చెట్టు కూడా ఒక దేవతా వృక్షం. అలాంటి నిమ్మకాయతో చేసే ఈ పరిహారం తిరిగిలేని ఫలితాలను ఇస్తుంది. గ్రహణం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గ్రహణం అనేది పరిహారాలకు పెట్టింది పేరు. గ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులు, మునులు లాంటి వాళ్ళు గ్రహణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులోనూ ఈ గ్రహణం ఆదివారంతో కూడా కలిసి రావటం చాలా విశేషం. మామూలుగా ఆదివారం అంటేనే గొప్ప రోజు, ఆ రోజున చేసే పరిహారం వెంటనే సిద్ధిస్తుంది అంటూ ఉంటారు పెద్దలు. అలాంటిది ఆదివారము ప్లస్ గ్రహణం రెండూ కలిసి రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున నిమ్మకాయ పరిహారం చేయండి. మీకు ఎలాంటి కష్టము, నష్టము ఉందో చెప్పుకొని పరిహారం చేసుకోవాలి. కొంతమందికి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో విపరీతంగా లాసులు రావటం అవ్వచ్చు, చదువుకున్నా కూడా ఏ ఉద్యోగాలు రాకపోవటం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య తరచూ పచ్చగడ్డేస్తే భగ్గుమనే గొడవలు రావటం కావచ్చు, అంటే భార్యకు భర్తకు ఇద్దరికీ అసలు పడదు, లేకపోతే అత్తా కోడళ్ళ మధ్య పోరు అవ్వచ్చు, ఆడబిడ్డల పోరు అవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకంగా సమస్యలు, గొడవలు వస్తూ ఉంటాయి. సతమతం అయిపోతూ ఉంటాము. అలాగే కొంతమంది పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందికి నరదృష్టి ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతూ ఉంటుంది. రాళ్లే పగిలిపోయినప్పుడు అలాంటిది మనం మనుషులం ఎంత చెప్పండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ ఈ నరదృష్టి ముందు మనమేం చేయలేకపోతాం, ఓడిపోతాం. జనాల కళ్ళు ఎలా ఉంటాయి అంటే మన బాధలేవో మనం పడుతూ ఉంటాము. కానీ జనాల కళ్ళకు పాత బట్టలు కట్టుకున్నా కూడా కొత్తవిలాగా కనిపిస్తూ ఉంటాయి. పచ్చడి వేసుకొని తింటున్నా కూడా పరమాన్నం వేసుకొని తింటున్నట్లుగా ఉండటము, బాధల్లో ఉన్నా కూడా సంతోషంగా కలకలలాడుతూ ఉన్నట్లుగా, వెలిగిపోతున్నట్లుగా కనిపించటము. ఇలా జనాల చూపులు మహాభయంకరమైనవి. మనకు ఎదురిళ్ళ వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, ఎప్పుడూ మన మీదే దృష్టి పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తెస్తున్నారు, ఏం కొనుక్కొచ్చుకుంటున్నారు, ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు, ఏమన్నా బంగారం చేపించుకున్నారా,
ఏమన్నా కొనుక్కున్నారా? వీళ్ళ ఆయన తెగ సంపాదిస్తున్నాడు, లేకపోతే వీళ్ళ ఆయన అందంగా ఉన్నాడనో, లేకపోతే వీళ్ళ ఆవిడ అందంగా ఉందనో, పిల్లలు బాగున్నారని ఇట్లా ఎప్పుడూ కూడా తరచూ మన ఇళ్ళ మీదే కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఆ నరదృష్టికి ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనకు కష్టాలను తెచ్చి పెడతాయి. మనం వాళ్ళతో మంచిగా ఉందాంలే, ఎందుకులే ఏడుపులు అని చెప్పేసి మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అది కాసేపు కూసేపే. కడుపులో బుద్ధిని ఎవరం తీసేయలేం కదా. ఎంత నవ్వినా ఎంత చేసినా కూడా ఆ నవ్వు వెనుక విషయం అనేది ఉంటుంది. ఇది అందరికీ సంబంధించింది కాదు, కానీ ఎక్కువ శాతం జనం ఇలాగే ఉన్నారు. ముందు నవ్వులు, వెనుక చాడీలు, ఏడుపులు. అలాంటి నరదృష్టి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటాము. కొంతమంది గిట్టని వాళ్ళు, మరి శత్రుత్వాలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మనం బాగుంటుంటే చూడలేక ఏదో ఒక చెడు ప్రయోగాలు చేయించే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా చెడు ప్రయోగాలు చేయించటం వలన మనకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవటం అవ్వచ్చు, అప్పుల పాలు అవటం అవ్వచ్చు, ఏ పనికి వెళ్ళలేక మానసికంగా అనారోగ్యము, శారీరకంగా బాడీ అనేది సపోర్ట్ చేయకపోవటము, ఎప్పుడూ కూడా ఒళ్ళు నొప్పులని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగటము, ఎప్పుడు అదని ఇదని చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి వాటన్నిటికీ కూడా మీకు నిమ్మకాయ అనేది తిరిగిలేని సమాధానాన్ని ఇస్తుంది. ఎవరైతే మీ మీద చెడు చేపించారో, ఎవరైతే మిమ్మల్ని నాశనమైపోవాలని కోరుకుంటున్నారో, ఆ చెడు వాళ్ళకే తిప్పి కొట్టేటట్లుగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు గ్రహణం ఎఫెక్ట్ని కూడా ఈ నిమ్మకాయ పరిహారం తిప్పి కొడుతుంది. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ నిమ్మకాయ పరిహారానికి మనం వేలకు వేలు ఖర్చు చేయాల్సినటువంటి పని లేదు. 10 రూపాయలు పెడితే నిమ్మకాయలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తేనే మనకు సిద్ధిస్తుంది. నమ్మకం లేకపోతే మాత్రం అది అమృతమైన విషయంతో సమానం అవుతుంది. కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం. సాయంత్రం 8 లోపు మీరు ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, ఒక నిమ్మకాయను తీసుకుని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి తర్వాత నిలువుగా 4 భాగాలుగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయతో రాళ్ల ఉప్పు పోయాలి. రాళ్ల ఉప్పు, చిటికెడంత పసుపు, కుంకుమ పోసేసి దాని మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు కూడా ఉంటాయి కదా, నల్ల ఆవాలు కానీ లేకపోతే 2 లవంగాలు కానీ, ఈ రెండిటిల్లో ఏవైనా పర్వాలేదు పెట్టాలి. శనిని తీసివేయడానికి, గ్రహణం తాలూకా ఏదైనా చెడు ఉన్నా, మన జీవిత పరంగా ఏదైనా దోషాలు, దిష్టి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తీసేయడానికి 2 లవంగాలు కానీ లేదా ఒక స్పూన్ నల్ల ఆవాలు కానీ ఈ నిమ్మకాయలో పోయాలి. ఆ పైన ఒక తమలపాకును ప్లేట్లో పెట్టి ఆ నిమ్మకాయ నిలబడడానికి ఆకు మీద కొంచెం ఉప్పు వేసేసి దాని మీద ఈ నిమ్మకాయను నుంచే పెట్టేసేయాలి. ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నాము, ఒకసారి చూడండి. ఇట్లా పెట్టేసేసి తర్వాత ఆ నిమ్మకాయను ప్లేట్లో సహా ఇల్లంతా తిప్పాలి. అంటే ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిప్పాలి. లాస్ట్లో ఈ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మానికి కుడివైపున పెట్టేసేయాలి. గ్రహణం మొదలవ్వక ముందే ఇలా పెట్టేయాలి. అలా పెట్టడం వలన ఆ నిమ్మకాయ గ్రహణం ఎఫెక్ట్ మొత్తాన్ని లాగేసుకుంటుంది. మీ ఇంట్లోకి ఎలాంటి చెడు రాకుండా అడ్డుకుంటుంది. ఈ నిమ్మకాయను గుమ్మం పక్కన పెట్టి ఇక రాత్రి మొత్తం కూడా అలా వదిలివేసేయండి. అంతేకాదు ఇలా పెట్టడం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు మొత్తం పోతుంది, దిష్టి మొత్తం పోతుంది, మీ కష్టాలు పోతాయి. ఇందులో పెట్టినటువంటి ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదు. దిష్టిని, దోషాలని తీసివేయడానికి, మనకు అప్పుల్ని కానీ కష్టాలను కానీ తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సముద్రం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి సోదరిగా ఉప్పును చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి నిమ్మకాయ, ఉప్పు, అందులో పెట్టినటువంటి లవంగాలు అవ్వచ్చు లేదా ఆవాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే శనిని లాగేస్తూ ఉంటాయి. ఇక మరునాడు ఉదయాన్నే లేచిన తర్వాత దీన్ని తీసేసి తిరిగి ఇంట్లోకి తీసుకురాకుండా ఏదైనా డ్రైనేజ్ కాలువలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పోసేయండి. ఇలా చేయటం వలన గ్రహ దోషాలన్నీ కూడా నిమ్మకాయతో పాటే పోతాయి. మీ ఇంటి పరంగా ఒక ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఉంటుంది. గ్రహణం రోజున ప్రత్యేకంగా ఇట్లా చేయటం వలన ఖచ్చితంగా చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి
లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. గ్రహణ దోషాలు కూడా పూర్తిగా పోతాయి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకు తిరిగిలేని ఫలితం అనేది ఇస్తుంది. కాబట్టి చక్కగా గ్రహణం రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా చిటికలో తీసేసుకోండి. ఆనందంగా జీవించండి. సెప్టెంబర్ 7న ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆలయాలన్నీ క్లోజ్ చేసేస్తారు. మనం మన పూజ గదిని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. అంటే పూజ గదిలో దర్భలను వేసి క్లోజ్ చేసేసుకోవాలి, లేదా వస్త్రంతో తెరలాగా వేసుకోవాలి. అలాగే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అది త్వరగా అరగదు గనుక నాన్ వెజ్ని అవాయిడ్ చేసేయండి. అంతేకాదు ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు. సాయంత్రం 5 లోపే అందరూ ఆహారం తినేయాలి. 6 తర్వాత ఇక ఏమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ తినాలి. రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో తులసి దళం వేసుకొని తాగవచ్చు. ఇది కేవలం గర్భవతులకు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా సాయంత్రం 5 తర్వాత ఆహారం తినకూడదు. రోగ పీడితులు, పిల్లలు, చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, తప్పేమీ లేదు. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యం పాడవచ్చు. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఎవరూ, ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవత మంత్ర జపం చేయాలి. గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్భలను వేయాలి. గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానము, విడిచినప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి. లేదు అర్ధరాత్రి టైంలో మేము స్నానాలు చేయలేము అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే స్నానం చేసుకుంటే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది. ఇక ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ సందర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు, కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. పౌర్ణమి తిథి, దానికి తోడు చంద్రగ్రహణం కలిసి రావటం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి మరియు గ్రహణ కాలంలో మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం పౌర్ణమికి, ముఖ్యంగా గ్రహణ కాలానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజునే వస్తుంది. ఈ కలయిక ఆ రోజు యొక్క ఆధ్యాత్మిక శక్తిని 1000 రెట్లు పెంచుతుంది. ఇలాంటి అరుదైన మరియు శక్తివంతమైన రోజు కోసం సిద్ధపురుషులు, అఘోరీలు, సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహణ కాలంలో చేసే జప, తప, దాన ధర్మాలకు, పరిహారాలకు ఫలితం అమోఘంగా ఉంటుంది.
కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నిటినీ, ముఖ్యంగా గ్రహణ సమయంలో విడుదలయ్యే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కలబంద మొక్కతో మనం నెగిటివ్ ఎనర్జీని కూడా బయటకు పోగొట్టుకోవచ్చు. కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలు ఉంచటం శుభప్రదం. కలబంద మొక్క కూడా ఇలాంటి మొక్కల్లో ఒకటి. ఈ మొక్క అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది. కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు. అదృష్ట మొక్కగా కూడా పిలుస్తూ ఉంటారు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే శుభం అని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని మనకు వేద పండితులు చెప్తూ ఉంటారు. దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి ఈ కలబంద మొక్క పనిచేస్తుంది. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకు మంచి ఫలితాలే వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా వాలి పెరుగుతూ ఉంటుందో దానిని బట్టి మన సంపాదనను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. కుడివైపుకు వంగి కలబంద మొక్క పెరిగితే మన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అని అర్థం. అదే ఎడమవైపుకు వాలి కలబంద మొక్క పెరిగితే మనకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం. అలా కాకుండా నిటారుగా కలబంద మొక్క పెరిగితే ఆ కలబంద మొక్క మన జీవితంలో మనకు ఎదుగుదలను ఇస్తుందని అర్థం అన్నమాట. ఇలా కలబంద మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇంట్లోని మనుషుల జీవితం అనేది ముడిపడి ఉంటుంది. సంపాదన అనేది సూచిస్తూ ఉంటుంది. అలాగే కాకుండా కలబంద మొక్క ఇంట్లో గుబురుగా ఎత్తుగా పెరిగితే మాత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుందని అర్థం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుంది కలబంద మొక్క. కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా కానీ మంచి ఫలితాలు వస్తాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎప్పుడూ కూడా మనకు సంపదకు, ఆనందానికి లోటు అనేది ఉండదు. ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి. ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనితో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో శ్రేయస్సు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా నెలకొంటాయి. మీ ఇంటి వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. మీ జీవితంలో దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మనం ఈ పౌర్ణమి గ్రహణం రోజు చక్కగా ఈ పరిహారం చేయాలి. మరి అసలు ఈ భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తోంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే మా సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి. అలా చేస్తే మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపు అంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. మీపై, మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అనేక రకాల అనర్థాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. ధనం లేకపోవటం ఒక్కటే కాదు, మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా దరిద్రమే. మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవటము దరిద్రమే. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటము, పెళ్లి కాకపోవటము, పిల్లలు లేకపోవటము, పిల్లలు ఉన్న మాట వినకపోవటము, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టటము, ఇవన్నీ కూడా దరిద్రాలే. చాలామంది కేవలం ధనం లేకపోవడాన్నే దరిద్రం అనుకుంటారు. కానీ కాదు, దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది.
ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు అని బాధపడేవారు, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని దిగులు పడేవారు, ధనం చేతిలో నిలవట్లేదని భావించేవారు, అలాగే మా ధన సంపాదన పెరగాలి, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు. ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము. కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి. ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన పడుతుంది. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఆచరించుకోండి. అసలేం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి. పగటి పూటే ఒక కలబంద మొక్కని పీకి తెచ్చుకుని ఒక పక్కన పెట్టుకోండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ కలబంద మొక్కను తీసి పసుపు నీటితో కడగండి. తరువాత ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి. వస్త్రంలోనే ఒక గోమతీ చక్రాన్ని కూడా వేయండి. ఎందుకంటే గోమతీ చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గోమతీ చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి, ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి. గోమతీ చక్రాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఒక గోమతీ చక్రాన్ని తెచ్చుకొని క్లాత్లో వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి బిళ్ళను కూడా ఈ వస్త్రంలో వేయండి. రూపాయి బిళ్ళ అంటే ధనం గనుక రూపాయి బిళ్ళను వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి. ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది. మీ జీవితాన్ని మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక వీటన్నిటినీ క్లాత్లో వేసి మూట కట్టండి. తర్వాత ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకుని వెళ్ళి పూజగదిలో ఒక మూలన పెట్టండి. ఈ మూటను అలాగే వదిలివేయండి. అలాగే ఆ మూటకు మీరు పూజ చేసుకున్నప్పుడల్లా కూడా ధూపము వేస్తూ ఉండండి. ఇలా కలబందను మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే 1 నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను విప్పకుండా తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. ఇలా ఒక్క పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.